జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వసుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే, ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. గుణాలతో నీవు మము విభూషిస్తావు, మహిమల మాల వేస్తావు మెడలో. నీ వలననే మేము తయారయ్యాము, నీ శ్రీమతమును అతిక్రమించము, అతిక్రమించము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. మాకు గౌరవమునిచ్చి ఉన్నతంగా చేశావు, హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు. మాకు సంతోషమయ జీవితాన్నిచ్చేవాడవు, నీ విశేషతలను ఎలా కొనియాడము, ఎలా కొనియాడము. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు, అందుకే అందరూ నిన్ను మరువలేరు, నిన్ను మరువలేరు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. 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 ఓం శాంతి. మురళీ డేట్ 18/6/2026. మధురమైన పిల్లలు, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు మేము ఎవరి పిల్లలము అనే స్మృతిలో సదా ఉండండి. ఒకవేళ తండ్రిని మరచిపోతే సుఖము మాయమవుతుంది. ప్రశ్న: తండ్రిని మిలనం చేసిన ఖుషి ఎటువంటి పిల్లలకు స్థిరంగా ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే ఒక్కరితోనే సర్వ సంబంధాలు జోడించారో, ఎవరైతే తండ్రి స్మృతిలోనే ఉండేందుకు శ్రమ చేస్తారో,
ఏ దేహదారిని స్మృతి చెయ్యరో వారికి స్థిరమైన ఖుషి ఉంటుంది. దేహదారులు స్మృతి ఉంటే చాలా ఏడవాల్సి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారు ఎప్పుడూ ఏడ్వరు. పాట చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. తండ్రి అంటూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మేము అనంతమైన తండ్రి పిల్లలమనే విషయాన్ని మర్చిపోకండి. ఇది మర్చిపోతే మీకు మీరే ఏడుస్తారు. చీచీ ప్రపంచంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి స్మృతిలో ఉన్నందున అతీంద్రియ సుఖం అనుభవమవుతుంది. తండ్రిని మర్చిపోతే ఆ సుఖము మాయమవుతుంది. మేము బాబా పిల్లలమని ప్రతిక్షణము గుర్తుండాలి. లేకుంటే మిమ్మల్ని మీరే ఏడ్పించుకుంటారు. అందరూ భగవంతుని పిల్లలే. అందరూ ఓ బాబా, ఓ బాబా, ఓ పరంపిత పరమాత్మ రక్షించండి అని అంటారు. కానీ తండ్రి ద్వారా ఎప్పుడు రక్షించబడతారో ఎవరికీ తెలియదు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తండ్రి నుండి మనకి ముక్తి, జీవన్ముక్తికి ఎప్పుడు దారి దొరుకుతుంది ఎవరికీ తెలియదు. ఎందుకంటే వారు భగవంతుడు కణకణంలో ఉన్నాడని అనేశారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. ఆ తండ్రి అత్యంత ప్రియమైన వారు. వారికంటే ప్రియమైన వస్తువు మరొకటి లేదు. అటువంటి తండ్రిని గురించి తెలుసుకోకుండా ఉండడం చాలా పెద్ద తప్పు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారో, వారు ఎవరు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరెంతో తెలివిహీనులుగా అయ్యారు. మాయా రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు. ఇది నా జన్మభూమి అని పిల్లలకు మీకిప్పుడు తెలుసు. శివబాబా అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. కానీ వారు 40,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగం పూర్తి అయినప్పుడు వస్తారని అంటారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా చూపిస్తారు. త్రిమూర్తి మార్గం అనే పేరు కూడా ఉంచుతారు. కానీ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరుల గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మ ఏం చేసి వెళ్ళారు? విష్ణు, శంకరులు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? ఏ మాత్రమూ తెలియదు. పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. తండ్రి రచయిత. ఇదంతా వారి గొప్ప రచన. ఎంతో బేహద్దు నాటకం. ఇందులో లెక్కలేనంత మంది మనుషులుంటారు. ఇప్పటికీ 5000 సంవత్సరాల ముందు సత్యుగం ఉన్నప్పుడు భారతదేశం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అప్పుడు ఏ ఇతర రాజ్యము ఉండేది కాదు. భగవతి అని శ్రీ లక్ష్మిని, భగవంతుడు అని శ్రీ నారాయణ్ణి అంటారు. సీతారాముల్ని కూడా భగవాన్ రాముడని, భగవతి సీత అని అంటారు. భగవాన్ నారాయణ, భగవతి శ్రీ లక్ష్మి ఎక్కడి నుండి వచ్చారు? రాజ్యపాలన చేసి వెళ్ళిపోయారు. కానీ వారి జీవిత కథను ఒక్కరి కూడా తెలియదు. ఓ భగవంతుడా, దుఃఖహర్త, సుఖకర్త అని పాడుతూ ఉంటారు. మరి దుఃఖహర్త, సుఖకర్త ఎలా అయ్యారో, అందరికీ ఎటువంటి సుఖం ఇచ్చారో, అందరి దుఃఖమును ఎప్పుడు హరించారో మొదలైన విషయాలేవి కొద్దిగా కూడా తెలియదు. ఎవరి బుద్ధికి తోచదు. పిల్లలైన మీరిప్పుడు భగవతి, లక్ష్మి, భగవాన్ నారాయణగా అయ్యేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. అంతేకాక భగవతి సీత, భగవాన్ రాముని కూడా అవుతారు. సత్యుగంలో 8 జన్మలు పూర్తి చేసిన తర్వాత సీతారామల రాజ్యంలోకి వస్తారు. 21 జన్మలకు అనంతమైన రాజ్యాన్ని మీరు ఇక్కడ స్థాపన చేస్తున్నారు. మీరు భాగవతి, భగవాన్గా స్వర్గానికి అధిపతులుగా అవుతున్నారు. స్వర్గమేమి ఆకాశంలో లేదు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పూర్తిగా అల్ప బుద్ధి కలవారిగా తయారవ్వారు. ఫలాని వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ కొంచెం కూడా అర్థం తెలియదు. క్రైస్తవులు, బౌద్ధులు అందరూ స్వర్గంలోకి వెళతారా? లేదు. వారు తర్వాత వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. కావున వారు స్వర్గంలోకి ఎలా వస్తారు? స్వర్గమని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. సన్యాసులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని అంటారు. కొంతమంది నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు. నిర్వాణంలో కూడా లోకముంది కదా
అది నివసించే స్థానము. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే మాట లేదు. జ్యోతిలో కలిసిపోతే ఆత్మలే సమాప్తమైపోతాయి. ఆటనే సమాప్తమవుతుంది. ఈ డ్రామా నుండి ఏ ఆత్మ కూడా విడుదల పొందలేదు. ఎవరూ మోక్షాన్ని పొందలేరు. పాట అర్థం కూడా ఎవరికీ తెలియదు. జీవన్ముక్తి అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ పరమాత్మలంటే ఏమిటో కూడా తెలియదు. తండ్రి కూడా ఎవరికీ పరమాత్మని గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ పరమాత్మలంటే ఏమిటో కూడా తెలియదు. తండ్రి అంటున్నారు, మీ ముఖాలు మనుషులవే. ఈ దేవతలకు కూడా ఇవే ముఖాలు ఉండేవి. సతయుగం ప్రారంభంలో దేవతలు ఉండేవారు. వారి రాజ్యం 2500 సంవత్సరాలు కొనసాగింది. మిగిలిన 2500 సంవత్సరాలలో ఇతర ధర్మాలన్నీ వస్తాయి. 5000 సంవత్సరాలకు బదులు మనుషులు కల్పవృక్ష ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు. ఈ మాటలను అర్థం చేసుకునేందుకు కూడా వారు ఇక్కడికి రారు. ఎవరు కల్పకృతం వచ్చి అర్థం చేసుకున్నారో వారే వస్తారు. మొదట ఇది అందరికీ తెలపాలి. 1 హద్దు సన్యాసం. ఇందులో హద్దు సన్యాసులు ఇల్లు తలుపులు వదిలి అడవుల్లోకి వెళుతారు. మొట్టమొదట వారు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. ఈ తమోప్రధానంగా అయ్యారు. అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. ఈ సన్యాసులకు కూడా పవిత్రత ఆధారంతో ఈ భారతదేశాన్ని నిలబెట్టారు. భారతదేశానికి సేవ చేశారు. ఈ సన్యాస ధర్మం లేకుంటే భారతదేశం వికారాలలో పూర్తిగా కాలిపోయేది, పూర్తిగా పతితమయ్యేది. ఇది కూడా డ్రామాలో తయారయ్యి ఉంది. వారిలో మొదట పవిత్రతా శక్తి ఉండేది. దానితో భారతదేశానికి సపోర్ట్ ఇచ్చారు. ఈ దేవతలు రాజ్యం ఉన్నప్పుడు భారతదేశము చాలా ధనవంతంగా ఉండేది. వారికి చాలా పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలు మహల్లు ఉండేవి. అవన్నీ ఎక్కడికి పోయాయి? అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. లంక ద్వారకలు సముద్రంలో మునిగిపోయాయి అని అంటారు. ఇవి లేనే లేవు. ఇంతకుముందు బంగారు మహల్లు మొదలైనవి ఉండేవి కదా. మందిరాలు మొదలైన వాటిలోనే వజ్ర వైడూర్యాలు అతికించి ఉంటే అక్కడ లేనిదంటూ ఏముంటుంది? పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా మళ్ళీ వచ్చి తండ్రిని స్మృతి చేయమంటున్నారు. ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. దాని వలన వికర్మలు వినాశనమవుతాయి. కానీ ఇది మర్చిపోతారు. వేరే దేహదారులు స్మృతి వచ్చేస్తుంది. దేహదారులు స్మృతి ద్వారా ఏ లాభము లేదు. తండ్రి అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి. తల్లి మరణించిన హల్వా తినండి. ఒక్క తండ్రి స్మృతిలోనే సంపాదన ఉంది. మనం శివబాబా పిల్లలం. వారి నుండి వారసత్వం తీసుకోవాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యకుంటే తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది, ఏడవవలసి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారికి ఏడ్చే అవసరమేముంది? మీరు తండ్రిని మర్చిపోతారు. అప్పుడు మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందుకే తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యమని బాబా మాటి మాటికి అర్థం చేయిస్తున్నారు. అమరనాథుడు అమరపురంలో ఒక్క పార్వతికి మాత్రమే అమరకథ వినిపించి ఉండారు. చాలామంది ఉండి ఉంటారు. మనుష్య మాత్రులందరికీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పతితులుగా అవ్వకండి. ఈ అంతిమ జన్మలో పవిత్రులుగా అవ్వండి. ఇక్కడ స్వర్గంలో ఎలాంటి వికారాలు ఉండవు. అక్కడ కూడా వికారాలుంటే స్వర్గానికి నరకానికి తేడా ఏముంది? సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులు అని దేవీ దేవతలకు మహిమ చేస్తారు. భగవంతుడు వచ్చి భగవతిగా తయారు చేస్తారు. ఒక్క భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ తయారు చేయలేరు. భగవంతుడు ఒక్కరు మాత్రమే భగవతుల రాజధాని అని కూడా గాయనం చేస్తారు. యథా రాజారాణి తథా ప్రజలుగా కూడా అక్కడే ఉంటారు. కానీ భగవతి అని పిలవడం, అందుకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అంటారు.
ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ఆత్మకు కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకటి తండ్రిది, రెండవది దాదా. 2 ఆత్మలున్నాయి కదా. ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. రెండవ ఆత్మ పునర్జన్మ లేనిది. తండ్రి ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. ఒక్కసారి మాత్రమే వచ్చి విశ్వమంతటిని పవిత్రంగా తయారు చేసేందుకు మనకు రాజయోగం నేర్పిస్తారు. నేనెవరినైతే 84 జన్మలు పూర్తి చేసి వచ్చారో వారి శరీరంలో ప్రవేశిస్తానని తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. నేను నిరాకారుడిని. నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? ప్రేమతో ఏదీ జరగదు. కృష్ణ భగవాన్ వాచ ప్రేరణతో ఏదీ జరగదు. కృష్ణ భగవాన్ వాచ అనేందుకు వీలు లేదు. అతను ఎలా వస్తాడు? అతను సత్యుగపు రాకుమారుడు, 16 కళా సంపూర్ణుడు. తర్వాత త్రేతాయుగంలో 14 కళా సంపూర్ణం. అయితే కృష్ణుడిని ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకొని వెళ్తారు? వారు మొదటిలోనే రావాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మొదట తండ్రిని స్మృతి చెయ్యండి, లేకుంటే మాయ ఒక్కసారిగా చెంపదెబ్బ వేస్తుంది. అత్తి పత్తి చెట్టు ఒకటుంటుంది. చేయి తగలగానే ఆకులు ముడుచుకొని పోతాయి. మీ స్థితి కూడా అలాగే అవుతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే సమాప్తమవుతారు. చిన్ననాటి రోజులు మర్చిపోరాదు అని పాటలో కూడా విన్నారు. తండ్రిని మర్చిపోతే ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. తండ్రి అంటున్నారు, మీరు నా పిల్లలు కదా. ఈ శరీర విషయంతో జన్మించింది. అలా జన్మించిన వారు లౌకిక తల్లిదండ్రులు. మీరు పారలౌకిక తండ్రి. ఇతనిని అలౌకిక తండ్రి అని అంటారు. ఇతను హద్దు తండ్రిగా ఉండేవారు. తర్వాత బేహద్ తండ్రిగా అయ్యారు. ఇప్పుడు ఇతని లౌకిక కుమార్తె నిర్మల శాంతి దాది ఇక్కడ కూర్చొని ఉంది. ఆమె లౌకికం, అలౌకికం, పారలౌకికం కూడా అవుతుంది. శివబాబాకి సోదరులు ఎవ్వరూ లేనే లేరు. లౌకికంలో, అలౌకికంలో, పారలౌకికంలో కూడా లేరు. ఎంత తేడా ఉంది! ఒక్క తండ్రి వారిగా అగుట పిన్నమ్మ ఇల్లేమీ కాదు. ఈ విధంగా తండ్రితో సంబంధం జోడించేందుకు సమయం పడుతుంది. శివబాబా స్మృతిలో ఉండటం చాలా శ్రమతో కూడినది. 50,000 సంవత్సరాల నుండి ఉండేవారు కూడా రోజంతా శివబాబాని స్మృతి చెయ్యరు. అటువంటి వారు కూడా ఉన్నారు. మిగిలిన వారందరినీ మరిచి ఒక్కరినే స్మృతి చెయ్యండి చాలు. చాలా కష్టం. కొంతమంది 1%, కొంతమంది 2%, కొంతమంది 0.5% కూడా కష్టంగా స్మృతి చేస్తారు. ఇది చాలా గొప్ప గమ్యం. తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాల్యాన్ని మర్చిపోరాదు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు జీవించి ఉండి కూడా మరణించి తండ్రి వారిగా అయ్యామని మీకు తెలుసు. అందువలన మీకు సంతోషం స్థిరంగా ఉండాలి. అహో, మేము డబల్ కిరీటదారులుగా అవుతాము. సత్యుగంలో ఈ దేవతలు 16 కళా సంపూర్ణులుగా, 14 కళా సంపూర్ణులు అని దేనికంటారో మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. ఈ భక్తి మార్గంలోని శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగము, తీర్థయాత్రలు మొదలైనవి మళ్ళీ ఉంటాయి. కానీ వీటి వలన ఏమవుతుంది? స్వర్గానికి వెళతారు. అలా జరగదు. క్షుద్ర విద్యలతో పనిచేస్తారు. అటువంటి వారు చాలామంది ఉన్నారు. వేలాది మంది మనుషులు వారి వెనక తిరుగుతూ ఉంటారు. క్షుద్ర విద్యలు రిద్ధి సిద్ధి ద్వారా గడియారాలు మొదలైన వస్తువులు అనేకము తీస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలికమైనవి. అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ చేయవలసి వస్తుంది. ఈ రిద్ధి సిద్ధులు మొదలైనవి నేర్చుకునేందుకు కూడా పుస్తకాలు ఉంటాయి. లక్షల మంది మనుషులు వారి వెనక పడతారు. మనకు తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ కనులతో చూసేదేమీ ఉండదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు అశరీరులుగా వచ్చారు. శరీరాలతో పాత్ర చేశారు. 84 లక్షల లెక్కాచారం తెలపాలంటే 12 మాసాలు పడుతుంది. అలా అయ్యేందుకు వీలు లేదు. 84 జన్మల లెక్కాచారం తెలపడం చాలా సులభం.
మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటారు. సూర్యవంశం ఉన్నప్పుడు చంద్రవంశం ఉండదు. సూర్యవంశం సమాప్తం అవుతూనే చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు మనము బ్రాహ్మణ వంశీయులం, తర్వాత దైవీ వంశీయులుగా అవుతామని, అందుకే మనం చదువుకుంటూ ఉన్నామని మీకు తెలుసు. మళ్ళీ మెట్లు దిగుతూ దిగుతూ వైశ్యుల నుంచి శూద్ర వంశములుగా అవుతాము. ఇప్పుడు మీకు 84 జన్మలు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రిని స్మృతి చేసినందున సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. పాపం సమాప్తమైపోతుంది. చక్రాన్ని తెలుసుకున్నందున చక్రవర్తులుగా అవుతారు. ఈ పాత ప్రపంచం శ్మశానంగా అవుతుందని మీకు తెలుసు. ఏది ఉండదు, అన్నీ సమాప్తం అయిపోతాయి. రాముడు పోతాడు, రావణుడు పోతాడు. సత్యయుగంలో రాముని పరివారం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు రావణునికి చాలా పెద్ద పరివారం ఉంది. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ప్రతి విషయంలోనూ మొదటిది పురుషార్థము. పిల్లలు నన్ను స్మృతి చేయండి అని తండ్రి పురుషార్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండి అపారమైన స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుందో వారిని స్మృతి చేయరా? మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్. ఎప్పుడు ఏ విషయాలను సున్నిత మనస్కులుగా అవ్వరాదు. ఈశ్వరీయ బాల్యాన్ని మరచి ముడుచుకొని పోరాదు. ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దానిని చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. 2వ పాయింట్. ఒక్క తండ్రి స్మృతిలో మాత్రమే సంపాదన ఉంది కావున దేహదారులను స్మృతి చేసి ఏడవరాదు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోవాలి. వరదానము. శ్రేష్ఠ మతం యొక్క ఆధారముపై మాయావి సాంగత్య దోషం నుండి దూరంగా ఉండే శక్తి స్వరూపభవ. బంధువులు వినడం లేదు, సాంగత్యం మంచిగా లేదు, ఈ కారణంగా శక్తిశాలులుగా అవ్వలేకున్నామని పిల్లలు ఒక ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ శ్రేష్ఠ మతం యొక్క ఆధారంపై జ్ఞాన స్వరూపం, శక్తి స్వరూపం యొక్క వరదానులుగా అయి తమ స్థితిని అచంచలంగా స్థిరంగా చేసుకోండి. సాక్షిగా ఉండి ప్రతి ఒక్కరి పాత్రని చూడండి. మీ సతోగుణి పాత్రలో స్థితమై ఉండండి. సదా తండ్రి సాంగత్యంలో ఉంటే తమోగుణి ఆత్మల సాంగత్య రంగు యొక్క ప్రభావము పడదు. స్లోగన్. ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చొని కర్మ చేస్తున్న ఉపరాం స్థితిలో ఉంటారో వారే కర్మయోగులు. అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఎవరికైనా ఏదైనా విశేషమైన నేచర్ ఉంటే వద్దనుకున్న ఆ నేచర్కు వశమై నడుస్తూ ఉంటారు. నేను అనుకోలేదు కానీ ఇది నా నేచర్ అని అంటారు. అదేవిధంగా పిల్లలైన మీకు సరళ నేచరు ఉండాలి. తద్వారా అందరికీ మీరు సహజ యోగులు, స్వతహా యోగులు అని అందరికీ అనుభవం అవ్వాలి. ఏం చేయాలి? యోగం ఎలా జోడించాలి? ఈ మాటలన్నీ సమాప్తం అవ్వాలి. మీరు ఉన్నదే సదా సహయోగులు అనగా యోగులు. ఈ ఒక్క విషయాన్ని నేచర్గా మరియు న్యాచురల్గా చేసుకుంటే అన్ని సబ్జెక్టులలోనూ పర్ఫెక్ట్గా అయిపోతారు. ఓం శాంతి. అపార సుఖాన్ని ఇస్తుంది. ప్రేమ బాబా అపార
ధ్యానంలో సంతోషానిధి లభిస్తుంది. నీ ధ్యానంలో సంతోష నిధి లభిస్తుంది. నీ ఆ ప్రేమ ఓ బాబా నీ బాసట పొందారో బాబా, నీ బాసట పొందారో బాబా. కమలం లాంటి జీవితమే జగతిలో వారికి లభించు. నీ ఆ ప్రేమ ఓ బాబా. ఎవరి దృష్టి సదా నీపై, వారి హృదిలోనే ఉంటావు. ఎవరి దృష్టి సదా నీపై, వారి హృదిలోనే ఉంటావు. ఎవరి జీవితం పావనమౌనో నీవే ఎప్పుడు కనిపిస్తావు, నీవే ఎప్పుడు కనిపిస్తావు. నీ కనురెప్పల ఛాయలో సతతము విశ్రమిస్తారు. నీ ఆ ప్రేమ ఓ బాబా. ఎవరికి నీవు లభించావో వారికే నారాయణీ నశా. ఎవరికి నీవు లభించావో వారికే నారాయణీ నశా. ఎవరు చేయరు ఈ జగతిలో రాసక్రీడవారు తప్ప, రాసక్రీడవారు తప్ప. నింగిలో పక్షిలా విహరిస్తూ తారలపై పయనిస్తుంటారు. నీ ఆ ప్రేమ ఓ బాబా అపార సుఖాన్ని ఇస్తుంది. నీ ఆ
ధ్యానంలో సంతోషానిధి లభిస్తుంది నీ ధ్యానంలో